ఇక కర్ణాటక కాంగ్రెస్ లో కుర్చీలాట తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పంతం పట్టారు. ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సీఎంను మార్చాలని డీకే వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం క్యాంప్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. అధిష్టానం పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. ఆయన ఢిల్లీ రాగానే కలిసేందుకు ప్లాన్ చేస్తోంది డీకే టీం. ఇక ముఖ్యమంత్రి మార్పు వార్తలపై మరోసారి తనదైన స్టైల్లో స్పందించారు సీఎం సిద్ధరామయ్య. ఎవరైనా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అన్నారు. కాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం నుంచి బెంగళూరులోనే ఉన్నారు. శనివారం రాత్రి ముఖ్యమంత్రితో, ఆదివారం పలువురు మంత్రులతో ఆయన చర్చించారు. బెంగళూరులో 3 రోజులున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆయన మద్దతుదారులెవరూ ఖర్గేతో భేటీ కాలేదు. గత 4-5 రోజులుగా సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య నాయకత్వ పోరు కనిపించిన ఆదివారం అనూహ్యంగా సీనియర్ నేతలు తెరపైకి వచ్చారు. వీరంతా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారే. అనివార్యంగా సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పించాల్సి వస్తే ఆ అవకాశాన్ని ఈసారి ఎస్సీలకు ఇవ్వాలన్న డిమాండ్ వినిపించింది. కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తాను సీఎం రేసులో ఉన్నానని ప్రకటించారు. తన వల్లే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది అంటూ డీకే శివకుమార్ చేస్తున్న వాదనను తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. కర్ణాటకలో ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కనిపిస్తోంది. ఊహాగానాలు, వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం ఏమాత్రం చేయటం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా ఈ వివాదంపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుంది అనటం ఆసక్తి రేకెత్తిస్తోంది.